వేములవాడ పట్టణంలోని ఉజ్వల హైస్కూల్లో శనివారం పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పాఠశాల ప్రిన్సిపల్ అరుణాద్రి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల నడవడిక, విద్యాభివృద్ధి, ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ పై తల్లిదండ్రులతో చర్చించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు చదువులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద ఎలా సహకరించాలనే అంశంపై మార్గదర్శనం చేశారు. సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఉజ్వల హైస్కూల్లో పిల్లలు ఎంతో బాగా చదువుతున్నారని, ఉపాధ్యాయుల పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అరుణాద్రి, ప్రధానోపాధ్యాయుడు పంజల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మామూలుగా కరీంనగర్లో కానీ ఇక్కడ కానీ టాప్ 10 స్కూళ్ళల్లో నెంబర్ 1 ఇది ఉంటుంది సిస్టమ్. సో కొంచెం ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ పైన కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం స్టడీ పరంగా. అట్లయితే కొంచెం రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. హోంవర్క్స్ కానీ మా పాప ఇక్కడే చదువుతాం, మా బాబు కూడా ఇక్కడనే చదువుతాం. కాబట్టి మా పెద్ద పాప చదువు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటంటే ఆమెకు చూపు దగ్గర దూరం ఉన్నది నేను తెలవలేదు. ఇక్కడ సార్ దగ్గర టెస్టులు పెట్టారు సార్. వేరే మా పెద్ద పాప 6th క్లాస్ ఫర్హానా, అలిషా అండ్ హసేన్ వాళ్ళిద్దరిని కూర్చోపెట్టుకుంటుంది. స్కూల్ నుంచి వచ్చినాక అరబీ అనేది ఉన్నది వాళ్ళకు. అక్కడికి 1 గంట వెళ్తుంది, వెళ్ళి వస్తుంది. వచ్చినాక ముందు కూర్చుంటారు 3 పిల్లలు. దయచేసి మనని మనం ఎప్పుడు కించపరచుకోవద్దు. Good morning one and all. My name is Sahiti. I am the mother of Sashti from 1st class. మా బాబు ఇక్కడ నర్సరీ క్లాస్ నుండి చదువుతున్నాడు. వాడు నర్సరీ నుండి వీళ్ళే టీచర్సే పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు, చెప్తున్నారు. ఫస్ట్ నుండి ఆల్ఫాబెట్స్ 2 వర్డ్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు 1st క్లాస్ వచ్చాక ఓరల్గా ఏదైనా యాక్టివిటీస్ కానీ వాడు హోంవర్క్ కానీ చాలా బాగా చేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ ఉజ్వల హై స్కూల్ అనేది మా బాబుని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అని నేనైతే ప్రౌడ్గా చెప్తున్నాను. ఉజ్వల హై స్కూల్లో మా బాబు ఇంకా నెక్స్ట్ ఇయర్స్ 2 ఇయర్స్ కూడా చదివించాలని నేను అనుకుంటున్నాను వీళ్ళ ఇంప్రూవ్మెంట్ని చూసి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ జ్యోతి. ఇందులో మా పిల్లలు నిక్షిత అండ్ నిహాన్ 2 పిల్లలు ఉన్నారు. 4th క్లాస్ అండ్ యూకేజీలో. నర్సరీ టు ఈ 4th వరకు పెద్ద పాప 4 ఇయర్స్ నుంచి ఇదే స్కూల్లో ఉంది. చిన్న పాప ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇదే స్కూల్. ఫస్ట్ ఇయర్ టు ఇయర్ అంటే ముందు కొంచెం ఫస్ట్ డల్గా ఉండేది. కరోనా లాక్డౌన్లో కొంచెం క్లాసెస్ పోస్ట్పోన్ కావడం వల్ల చదువుకోలేదు. అయినా కూడా 4th వరకు వచ్చేసరికి ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. చిన్నామె అన్నిట్లలో ఫాస్ట్గా ఉంటుంది. యూకేజీ అయినప్పటికీ తెలుగు కానీ హిందీ కానీ సబ్జెక్ట్ కానీ అన్నీ రాయడం చదవడం అన్నిట్లలో ఫాస్ట్గా ఉంది. పెద్ద ఆమె కల్చరల్ యాక్టివిటీస్లో స్కూల్లో పెట్టే కల్చరల్ యాక్టివిటీస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంది. దానికి స్కూల్ యజమాన్యానికి థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని అన్ని యాక్టివిటీస్ పెట్టి స్కూల్లో ఇంకా అన్నీ తీసుకొని వచ్చి పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా అన్నిట్లలో ముందుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.